మనలో నుండి వచ్చినటువంటి వాళ్ళని ఉన్నత స్థితికి తీసుకెళ్లడం అనేది సాధ్యమా అంటే అసాధ్యమనినే అనుకుంటాం. కానీ రాజకీయాలలో కష్టం ఫలే సుఖి అన్నటువంటి కాన్సెప్టు భారతీయ జనతా పార్టీ చేసి చూపించింది. అత్యంత సాధారణ వ్యక్తులని చట్టసభలకు పంపించింది. ఇప్పుడు అదే ఫొటోస్ని హైలైట్ చేస్తున్నది మహారాష్ట్ర ఎన్నికల్లో వీటిట్లలో భారతీయ జనతా పార్టీ, అందులో నరేంద్ర మోడీ. ఒకప్పుడు ఎక్కడో టీకి సంబంధించినటువంటిది, అట్లాగే ఒక పార్టీ కార్యాలయం చూసుకునే వ్యక్తి ఈవేళ దేశ ప్రధానమంత్రి అయ్యారు. అలాగే ద్రౌపది ముర్ము ఎక్కడో వ్యవసాయ కూలి కుటుంబానికి సంబంధించిన మహిళ ఏకంగా ఈవేళ భారత రాష్ట్రపతి అయ్యారు. అట్లాగే యోగి సన్యాసులతో పాటు పూజలు కార్యక్రమాలు అవి చేసేటటువంటి వ్యక్తి ఈవేళ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారు. అట్లాగే ఆటో డ్రైవర్ అయినటువంటి షిండే అనేటటువంటి వ్యక్తి ఈ రోజున మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యారు. ఇది నిజాయితీకి ఉండేటటువంటి విలువ, మేము మాత్రమే సాధ్యమయ్యేటటువంటి అంశం. కాబట్టి ఏదైనా సరే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తుల్ని తీసుకెళ్తాం, మీరు మా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వండి అంటూ అక్కడ మహారాష్ట్రలో చెప్తున్నారు వీళ్ళు.